2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ ఫలితాలు చెప్పే ముందు ఎవరైతే ఈ ఛానల్ని వీక్షిస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల చక్కగా మీకు అలర్ట్స్ వస్తాయన్నమాట. మరి ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే చాలా విషయాల్లో అంటే శత్రువుల పైన ఆధిపత్యం కానీ, కోర్టు సమస్యల విషయంలో కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన కొన్ని పనులు కానీ, ఇవన్నీ ఫిబ్రవరి 1st, 2nd వీక్లో అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 19th లోపు వచ్చే డేస్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా మూమెంటం అవుతాయి. పెండింగ్లో ఉండే పనులు, న్యూ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో పడిపోయిన వాళ్ళకి కొంత పురోభివృద్ధి ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 20th, 21st తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా కొంత జాగ్రత్త వహించాలి సింహరాశి వారు. కొంత కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాట పెరిగి యుద్ధ వాతావరణం కుటుంబంలో పెరగచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు చూసుకొని పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ యొక్క జాతకాలను కూడా మీకు సరిపోతున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని ముందుకు వెళ్తే మంచిది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా సింహరాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. కొంత బాడీలో పెయిన్స్ కానీ, జాయింట్లో పెయిన్స్ కానీ ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంత డిప్రెషను ఇవన్నీ కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారందరూ కూడా ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో కొంత పాజిటివ్గా ఉంది. గుడ్ న్యూస్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసేవాళ్ళు, అలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసేవారు, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, వీరందరూ కూడా కొంత పేషెన్సీ చాలా అవసరం. ఈ మాసంలో కొంత ఫలితాలు అన్నవి పెండింగ్లో ఉండడము, రిజల్ట్స్ రాకుండా పెండింగ్ పడిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. కానీ మొత్తం మీద కోర్టు సమస్యల విషయంలో ఒకటి, ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే విషయంలో ఒకటి, సింహరాశి వారికి శత్రువులపైన ఆధిపత్యం వహించే విషయంలో ఒకటి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి ఫిబ్రవరి ఆఖరి వారంలో కొంత జాగ్రత్త వహించండి, శ్రద్ధ వహించండి. కుటుంబ విషయాలు కానీ, లేదా అంటే ఎమోషన్స్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండేటట్టు మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కుటుంబ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా, అపార్థాలు, గొడవలకి దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కూడా ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో అంటే స్పెక్యులేషన్ కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంది. ఇంకా మార్కెటింగ్ రంగాల్లో, మెడికల్, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా ఫిబ్రవరి 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడము, తర్వాత రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవడం, వీటి వల్ల కొంత మానసిక ప్రశాంతత అన్నది ఈ మాసంలో చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.